సార్ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, ఈ అంబటి రాంబాబు గారి విషయాన్ని ప్రస్తావిస్తే ఒక మహిళ అనేటువంటిది, ఆ మహిళకు దక్కినటువంటి అంబటి రాంబాబు గారిని అసభ్య పదజాలంతో, ఆ పదజాలం మీరు వాడలేరు నేను వాడలేరు చూపించలేం కూడా, అది మళ్ళా సభ్య సమాజం తలదించుకుంటది. అటువంటి మహిళకు వాళ్ళు ఏం చేయాలి సార్? కేసులు పెట్టలేదు. ఆమెకి అతి గౌరవమైనటువంటి పదవి గుంటూరు గ్రంథాల సంస్థ చైర్మన్ గా చేసి, అదే పెమ్మసాని గారు వెళ్ళేసేసి ఆమెకు శాలువా కప్పి ఒక ప్రభుత్వ పదవినే ఇచ్చారు. ఇప్పుడు ఆవిడ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయ్యారు సార్. అంబటి రాంబాబు గారి ఆ అసభ్య పదజాలం వాడితే, అంటే వాళ్ళు ఏం వాడినా ఏం మాట్లాడినా అదంతా కూడాను సంస్కారవంతమైనటువంటిది, చట్టానికి లోబడి ఉందని, వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవచ్చని, మిగతా వాళ్ళు ఎవరైనా కూడాను అని ఒకవేళ పొరపాటులో లేకపోతే కనుక ఆ యొక్క ఒత్తిడిని తట్టుకోలేక, లేకపోతే ఆ దాడిని చూసేసి ఇప్పుడు మాట వచ్చింది నేను చింతిస్తున్నాను అనేటువంటి బాధ, ఆ యొక్క మాటలు రివర్స్ తీసుకున్నా కూడా రాంబాబు గారి మీద కేసుల మీద కేసులు. తర్వాత ఆయన నేను ఒక మాట అన్నారు, రాంబాబు గారు మాట్లాడుతారు, మీరు కూడా అంటున్నారు, ఎస్ కమ్మని పాలనలో కాపు కాస్తున్న పవన్ అనేసి బీజేపీ ఎమ్మెల్యే కరెక్ట్ గానే అన్నారు. తర్వాత ఆయనకి చీవాట్లు పెట్టారంట, ఆయన పక్కన కూడా ఆఫ్లైన్ లో కూడా నిజమే కదా అనేటువంటి వాటిలో. ఇది కాపు కాయడం ఎందుకంటే సార్, నిజంగా ఆయన ఒక మంత్రి స్థానంలో ఉండి, ఉప ముఖ్యమంత్రిగా ఉండి, ఈ దాడులని రాంబాబు గారు కాపు అనేది పక్కన పెడితే, ఒక మాజీ మంత్రివర్యులు రాష్ట్రంలో అరాచకంగా 9 గంటల సేపు మారణ అది హోమం సృష్టిస్తా ఉంటే అక్కడ కూర్చొని భయభ్రాంతులతో, దాన్ని కనీసం అంటే దాడులను మేము వ్యతిరేకిస్తున్నాము, ఈ దాడిని ఖండిస్తున్నాము, కానీ అలా మాట్లాడిన అంబటి రాంబాబు చట్ట ప్రకారం శిక్ష వేస్తున్నామని వింటే కనుక ఆయన క్రేజీ ఎక్కడికో పెరిగేది కదా. ఈ మంటలు వేసేసి పెట్రోల్ బాంబులు వేస్తున్నా కూడా చూస్తున్నట్టు వాళ్ళ అన్నగారు వచ్చేసేసి ఈయన అంటున్నాడు కాపు అనేటువంటిది కాదు కదా అంబటి రాంబాబు ఎలా చేసుకుంటున్నారు. సో ఒక్కటి గమనించండి సార్, ఈ యొక్క 2024 ఎన్నికల ముందు నుంచి ఈ రాష్ట్రంలో ఏంటంటే ఒక కుల కుంపట్లు పెట్టి చేసేసి జనాలలో, ఆ కులాల్లో వాళ్ళకి ఒక అగ్గి రాజేస్తూ, గతంలో చూసాము కొడాల నాని గారిని, అదేవిధంగా వంశీ గారిని, తలసిల రఘుగ్రామ్ గారిని, వీళ్ళందరినీ కూడాను కృష్ణా జిల్లాలో హైదరాబాద్ లో కూర్చొని కమ్మవారు ఒక ఏదో పెట్టారండి. ఇంతకుముందు మా వాళ్ళు చెప్పేవాళ్ళు, ఎవరు కూడా పెళ్లిళ్ళకు కూడా పిలవద్దు వీళ్ళని, వీళ్ళు అసలు కమ్మోళ్లే కాదు జగత్తో ఉన్నారు కాబట్టి అంట. ఈ రోజు సాక్షాత్ ఎమ్మెల్సీ గారు ఆయన మాట్లాడుతూ వీళ్ళందరూ కూడాను, నాగేంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా కాపు కాదంట. అంటే చంద్రబాబు నాయుడుకు ఊడిగం చేస్తే కాపులు అవుతారు, చంద్రబాబు గారికి ఊడిగం చేస్తే ఎస్సీలు అవుతారు, చంద్రబాబు గారికి ఊడిగం చేస్తే కమ్మలు అవుతారు, చంద్రబాబు గారికి ఊడిగం చేస్తే రెడ్లు అవుతారు. ఒకడు పెడతారు విచిత్రంగా ఎడారి రెడ్లు అంట, జగన్మోహన్ రెడ్డి గారితో ఉండే వాళ్ళంతా ఎడారి రెడ్లు అంట, చంద్రబాబుతో ఉండే వాళ్ళు మంచి రెడ్లు అంట. అసలు రెడ్డే కాదు జగన్ అని ఒక్కొక్కడు అంటాడు. అంటే వీళ్ళ యొక్క కులజాడ్యము ఇవన్నీ ఎవరు కనిపెడతారండి ఇట్లాంటి పదాలు? అదే సార్, ఇవన్నీ కూడా రాతలు ఇదంతా. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే సార్, ఇటువంటి నీచ సంస్కృతి నుంచి ఇంకొక అడుగు ముందుకేస్తూ కులాలను వాడుకున్నారు, ఈ రోజు మతాలకు వస్తారు. అదే సబ్జెక్ట్, నెక్స్ట్ సబ్జెక్ట్ అదే అనుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా మతాలకి, ఒక హిందూ మతాన్ని దేవుణ్ణి రాజకీయాలు తీసుకుని వచ్చేటువంటి వ్యవహారము అల్టిమేట్ గా సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ వ్యతిరేక ముద్ర వేయాలి. 2029 ఎన్నికలకి వీళ్ళు 24లో కులం వాడారు, కుల వర్గాలు రెచ్చగొట్టారు, ఇప్పుడు మతం మీద జరపాలనేటువంటిది ఏకైక అజెండానే. ఇదే ఈ యొక్క 3 ఏళ్ళు జరుగుతానే ఉంటది.